శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణం చెందుతున్నారు. దీని ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. అలాగే సంక్రాంతి సందర్భంగా లేదా సూర్యుని యొక్క సంక్రమణం సందర్భంగా సూర్యుడికి ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, దీంతో పాటుగా సంక్రాంతి నాడు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే ఒక విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, తెల్లవారుజామున 3:41 వరకు. నక్షత్రం పునర్వసు, ఉదయం 10:50 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు గ్రహస్థితిని గనక పరిశీలిస్తే గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, బుధుడు ధనుర్రాశిలోను, రవి ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణము, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని పరిశీలిద్దాం. దీంతో పాటు రవి సంక్రమణం సందర్భంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కూడా గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తున్నట్లయితే రవి సంక్రమణం వలన అనేక విషయాలలో వీళ్ళకి మంచి మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి సంతానం గురించి కానీ, వీరి యొక్క ఉద్యోగం గురించి కానీ, లేదా వీరి వ్యాపారం గురించి కానీ, వీరు తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ శుభ ఫలితాలను ఇచ్చే వైపుగా వీరికి ముందుకు సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ముందుగా వీరు అనుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే వీరి ఆరోగ్యం గురించి కానీ, లేకపోతే ఎప్పటి నుంచో వీరు కొంతవరకు పనులు ఏవైతే సాగటం లేదు అని అనుకుంటున్నారో ఆ పనుల వైపు ఎక్కువగా వీళ్ళు శ్రద్ధాశక్తులు చూపిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీళ్ళకి చాలా మంచి మార్పు అనేది కనపడుతోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా చాలా చక్కగా సమయం గడిపేందుకు మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, దీంతో పాటు తగిన గుర్తింపు రావటం, అలాగే మీ సలహాలు నలుగురు తీసుకోవటం, మిమ్మల్ని మెచ్చుకోవటం మీకు చాలా వరకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వ రంగాలలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి చాలా చక్కటి గుర్తింపు రావటము, అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని కుంకుమతోటి పూజించి చిమ్మిలి నివేదన చేయటం వలన కుటుంబంలో సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరి యొక్క ఉన్నతి గురించి, లేకపోతే వీరి గురించే వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి కుటుంబం గురించి కానీ, లేకపోతే వీళ్ళ వాహనాల గురించి కానీ, లేదా వీరి యొక్క సొంత కోసం ఏదైనా ఖర్చు పెట్టుకోవటం కానీ, వీటి మీద ఎక్కువగా ఆసక్తి ఉండటంతో పాటు వీరు ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు ఉత్సాహం అనేది కూడా చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరికి ఏవైనా ఆలయ దర్శనాలు చేసుకోవాలన్నా, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళాలన్న ఆసక్తి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రాశి వారందరూ కూడా చాలా వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, ఆలయ దర్శనాలు చేసుకోవటం, మొక్కులు తీర్చుకోవటం, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఉత్సాహము, అలాగే అవి పూర్తి చేసేందుకు కూడా చాలా వరకు శ్రమ కూడా వీరు పడుతూ ఉంటారు. ఆర్థికంగా వీరికి చాలా వరకు ఈ మాసం అంతా కూడాను, అంటే రవి సంక్రమణం వలన చాలా వరకు మంచి పురోగతి ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరు అనుకుంటున్న విధంగా వీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలనే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మకర సంక్రాంతి సందర్భంగా వృషభ రాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని మందారాలతోటి పూజించి గోధుమ హల్వా నివేదన చేయటం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.
మిథున రాశి వారికి గనక మనం పరిశీలిస్తే కొంతవరకు వీరికి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇంకా వీరికి ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రుణ బాధలు అధికంగా ఉండటం, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి అంటే మనం బ్యాంకు ద్వారా తీసుకునే రుణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ ఉద్యోగులకి లేదా బ్యాంకు ఉద్యోగులకి మీరు ఎక్కువగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి. సంతానానికి సంబంధించి మాత్రం కొంతవరకు పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఇందులోనే విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకి మాత్రం కొంతవరకు చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి అనేది ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే మాట ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే ఐటీ రంగంలో ఉంటారో, డాక్టర్లు ఉంటారో, ఇంజనీర్లు ఉంటారో, అలాగే మనకి మార్కెటింగ్ లైన్లో ఉన్నవారు, ఇలాంటి అనేక రంగాలలో ఉన్నవారు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మకర సంక్రాంతి సందర్భంగా మిథున రాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని గులాబీలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఆర్థికపరమైన ఒత్తిళ్లు తొలగిపోవడంతో పాటుగా కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఈ రవి మార్పు అనేది అంటే రవి సంక్రమణం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు ఏవైతే పనులు వాయిదా పడుతూ వచ్చాయో ఆ పనులను పూర్తి చేసేందుకు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దీంతో పాటు మీరు గనక తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నా, ఆలయ దర్శనాలు చేయాలనుకుంటున్నా వాటికి సంబంధించి మీకు చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇంకా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు గనక మనం గమనించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో కర్కాటక రాశి వారికి మాత్రం ఈ రవి సంక్రమణం వలన అనేక మార్పులు జరగటంతో పాటు చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. ఇంక ఇక్కడ మీ యొక్క సంబంధ బాంధవ్యాల గురించి కనుక మనం పరిశీలిస్తే సంబంధ బాంధవ్యాల గురించి కూడా మీరు మంచి మార్పులు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మకర సంక్రాంతి సందర్భంగా కర్కాటక రాశి వారు సూర్య భగవానుణ్ణి కనకాంబరాలతోటి పూజించి రవ్వకేసరి నివేదన చేయటం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోవటం, అలాగే ఆర్థికంగా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తుంది. సింహరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఇంకా ఈ రవి సంక్రమణం వలన ముఖ్యంగా ఈ రాశి వారు కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 1-2 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాత మాత్రమే మీరు పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండో విషయం ఏమిటంటే కుటుంబ సభ్యులు ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్యన వాదోపవాదాలు రాకుండా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఇంకా మూడో విషయం ఏమిటంటే ఆరోగ్యం పట్ల అధికమైన శ్రద్ధ వహించాలి. రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంతవరకు అనుకూలత ఉన్నా రుణాలు తీసుకున్న వారు మాత్రం వాళ్ళ రుణాలు తీర్చే ప్రయత్నం అధిక శాతం చేస్తూ ఉంటారు. వీళ్ళకి కొంత ఒత్తిడి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే వీరికి కనిపించకుండా వీరికి శత్రువుల భయం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా ఎవరైతే లిటిగేషన్లు కోర్టు కేసులు ఉంటారో వారికి మాత్రం కొంత వాయిదా పడేందుకు అవకాశాలు ఉంటాయి, లేకపోతే అవి ఇంకా కొనసాగేందుకు కూడా అవకాశం ఉంటుంది. మకర సంక్రాంతి సందర్భంగా సింహరాశి వారు సూర్య భగవానుణ్ణి పారిజాతాలతోటి పూజించి దద్దోజనం నివేదనం చేయటం వలన ఆరోగ్యపరంగాను అలాగే కోర్టు సమస్యలు ఉన్న వారికి కోర్టుపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కన్యా రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి మాత్రం కొంతవరకు వీరు ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎవరైతే షేర్ మార్కెట్లలో లేకపోతే ట్రేడింగ్లో లేకపోతే మనకి మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారు కూడా కొంతవరకు జాగ్రత్త అనేది వహించాలి. కాబట్టి ఏంటంటే రవి సంక్రమణం మనం కన్యా రాశి వారికి కూడా పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవట్లేదు, కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ ఏదైతే ఉందో అది మీకు కొంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
ఈ ఉద్యోగస్తులకి కూడా అంటే ప్రైవేటు రంగాలలో ఉన్న వారికి కొన్ని మార్పులు ఉండటంతో పాటు ఆర్థికంగా కొంత పురోగతి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం కొంత శ్రమ, అలాగే అధికమైన ఒత్తిడి ఉండటం, సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, మీ పై అధికారులు మీ పైన ఒత్తిడి తీసుకురావటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా కన్యా రాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని చేమంతులతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన కుటుంబంలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి గమనిస్తే ప్రభుత్వ రంగాలలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీరికి ఆర్థిక పరంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీకు ప్రమోషన్లు రావటం కానీ, ట్రాన్స్ఫర్లు ఉండే అవకాశాలు కానీ, అలాగే వీటితో పాటు కొద్ది మోతాదులో ఇంక్రిమెంట్స్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు తీసుకునే పనులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ అధికమైన ఒత్తిడితోటి ఉంటాయి, శ్రమతో కూడి ఉంటాయి. అలాగే మీరు పని మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకని ఏంటంటే కొంచెం మీరు తీసుకునే పనులు కూడా మీ మీద ఎక్కువగా శ్రమకి గురి చేస్తూ ఉంటాయి కనుక మీ ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే భార్యాభర్తలు కూడా ఎవరైతే ప్రభుత్వ రంగాలలో ఉంటారో వారికి చాలా చక్కటి పురోగతి అనేది కనపడుతోంది. అలాగే వారికి మంచి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఆర్థికంగా కూడా వారికి అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు వారికి ఉద్యోగపరంగా కూడా కొంతవరకు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా తులారాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని కుంకుమతోటి పూజించి చిమ్మిలి నివేదన చేయటం వలన కుటుంబంలో సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే అనేక విషయాలలో మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఎలాంటి విషయాలలో? ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. మీరు స్థల మార్పు గురించి కనుక ఏదన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే దానిలో కూడా కొంతవరకు మీరు ప్రయత్నపూర్వకంగా మారేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు శ్రమ అనేది ఉన్న ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. అలాగే అధికంగా కొంత శ్రమ, ప్రయాణాలు చేయటము, ఒత్తిడి అధికంగా ఉండటం వలన కొంతవరకు మీరు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నవారు, కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారికి వీరికి ముఖ్యంగా చాలా వరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలమైన దిశగానే మీరు ముందుకు వెళ్తారు అని మనం చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు సూర్య భగవానుణ్ణి తెల్లని చేమంతులతోటి పూజించి పులగం నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి గోచరిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక విషయాలలో మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళ ఆలోచన ధోరణి చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. నలుగురికి సహాయం చేయటం, మంచి సలహాలు ఇవ్వటం, ఆర్థికపరమైన విషయాలలో చక్కటి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటం, ఉద్యోగ వ్యాపారాలలో కూడా అధికమైన శ్రమ ఉన్నా కూడా పనులు సమయానికి పూర్తి చేయటం, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మీరు శ్రద్ధ అనేది పెడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా నలుగురిని కలుపుకొని ముందుకు వెళ్లేందుకు అభిలాష అనేది చూపిస్తూ ఉంటారు గనక ఈ ధనురాశి వారికి రవి సంక్రమణం అనేది చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే వీరికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా వరకు వీరికి అనుకున్న విధంగా ఉండబోతోందని కూడా మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ, లేకపోతే షేర్ మార్కెట్లలో ఉన్నారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారు, ఇలాంటి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. మకర సంక్రాంతి సందర్భంగా ధనురాశి వారు సూర్య భగవానుణ్ణి తులసీ దళాలతోటి పూజించి పాయసం నివేదన చేయటం వలన ఉద్యోగంలో అనుకూలమైన స్థితిగతులు, అలాగే సంతానానికి మంచి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రవి సంక్రమణం అనేది మకర రాశి వారికి మాత్రం తగు రీతిన వీరు అనుకుంటున్న పనులన్నిట్లోనూ కూడా కొంతవరకు నిరాశను మిగులుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏ పని తలబెట్టినా కూడా అది ఆలస్యంగా పూర్తవటం కానీ, లేకపోతే వారు అనుకున్న విధంగా ప్రణాళికలు ఎన్ని వేసుకున్నా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళలేకపోవడం కానీ, లేకపోతే ఏ పని అనుకుంటున్నా కూడా
అది మీరు ఒక పని అనుకుంటే అది ఇంకొక పని అవ్వటం కానీ ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీనివలన ఏంటంటే కొంత నిరాశకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు కొంత శ్రమ కూడా ఎక్కువగా మీరు పడుతూ ఉంటారు. ఇంకా ఆర్థికపరమైన విషయాలలో కొంత జాగ్రత్త అనేది వహించాలి. రుణాల జోలికి మాత్రం మీరు వెళ్ళకూడదు. అలాగే రుణాలు తీసుకున్న వారు కూడా ఆ రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నా కూడా వీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. అందుకని ఏంటంటే కొంతవరకు రుణాలు తీసుకున్న వారికి మీరు సమాధానాలు చెప్పుకోవాల్సి రావటం, లేకపోతే బ్యాంకు వారికి మీరు సమాధానాలు చెప్పుకోవటం, లేకపోతే ఎక్కడో అక్కడ కొంతవరకు మీ బంధుమిత్రులతోటి విభేదాలు రావటం, ఇలాంటివి మీకు కొంత జరుగుతూ ఉంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా మకర రాశి వారు సూర్య భగవానుణ్ణి సంపెంగలతోటి పూజించి నువ్వుల లడ్డూలు నివేదన చేయటం వలన వీరికి ఆర్థికంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఈ మకర సంక్రమణం వలన మంచి ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వీరికి కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండటం, భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉండటం, దీంతో పాటు భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తుంటే వారికి ఆర్థికంగా మంచి స్థితిగతులు రావటం, ప్రమోషన్లు ఉండటం, ఇంక్రిమెంట్స్ ఉండటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా చాలా విషయాలలో అనుకూలత ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ ఉద్యోగులకి కొంతవరకు ఒత్తిడి అధికంగా ఉండబోతోంది, ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. మీరు సెలవులు లాంటివి తీసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు మీ సహోద్యోగుల ఒక హెల్ప్ లేదా సహాయం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు మీ ఉన్నతాధికారులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఏంటంటే కొంతవరకు రవి మార్పు వలన ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఖర్చులు అధికంగా ఉన్నా కూడా ఆర్థికంగా కొంత మీకు అనుకూలంగానే ఉంటుంది కనుక దాని ఒక ఒత్తిడి మీ పైన ఎక్కువ శాతం ఉండకుండా మీకు కనపడుతూ ఉంటుంది. మకర సంక్రాంతి సందర్భంగా కుంభరాశి వారు సూర్య భగవానుణ్ణి బిల్వదళాలతోటి పూజించి రవ్వల లడ్డూలు నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. మీనరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ రవి మార్పు అనేది కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఉద్యోగపరంగా కొన్ని మార్పులు అనేవి కలగటం, ఈ మార్పులు వీరికి కొంతవరకు అనుకూలంగా ఉండటం, అది వీరికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉన్నారో వారితోటి కొంత వీరు కలిసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. లేదా మీ కుటుంబ సభ్యులే మీరు పనిచేస్తున్న చోటికి వచ్చి కొన్ని రోజులు ఉండటం కానీ, లేకపోతే మీరు మీ కుటుంబం దగ్గరికి వచ్చి ఉండటం కానీ, ఇలాంటివి మీరు చేసేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారికి కూడా కొంతవరకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఆర్థికంగా ఇక్కడ పెద్దగా నష్టం అనేది ఏది కనిపించకపోయినా ఆర్థికంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగాలలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా మీనరాశి వారు సూర్య భగవానుణ్ణి నందివర్ధనాలతోటి పూజించి చిమ్మిలి నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయటంతో పాటుగా మంచిగా కుటుంబంలో అలాగే ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి కూడా వీరికి గోచరిస్తుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మకర సంక్రమణం సందర్భంగా ఆ సూర్య భగవానుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.